నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో 30% మన తెలుగు వాళ్లే. నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. సీఎం చంద్రబాబు ప్రకటన. ఏపీలో వేగంగా జాతీయ రహదారుల అభివృద్ధి. 1000 కోట్లతో 18 ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నాబార్డు హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికపైనే చర్చ జరుగుతోంది. దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయి. జీవితంలో అది ఓ భాగంగా మారింది. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశా. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాం. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవి. కొత్తగా P4 విధానం తీసుకువస్తున్నాం. ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం విధానంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు తెలిపారు. If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information we are having on cloud. Artificial intelligence is matured. Real-time information we can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone, you may not do it. So we are having CCTV cameras. It is watching continuously, information is coming. So surveillance automatically we can do. Then drone at any time, we can send any remote area, not one use case, any use cases, number of use cases. Even medicines, transportation, or analytics, or real-time application. All these things we can do it. IoTs, medical devices are coming today. I am seeing not one application. One is preventive health. One is monitoring health. One is whenever there is a need, at that time you can go for cure. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో జాతీయ రహదారులపై 1046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం ఇచ్చారు. NH 216 ఏపై మోరంపొడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు 2025 ఏప్రిల్ 2 నాటికి పూర్తవుతాయి. NH 16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న 2 వంతెనలు 2025 సెప్టెంబర్ 11కి, విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15కి, గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. NH 16 పై నాగులుపలపాడు గ్రోత్ సెంటర్, రాజులపాలెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణానికి అనుమతి లేఖలు ఇచ్చాం. ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్నతాలి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్ తో పాటు NH 44 పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలకి
బిడ్లు పిలిచాం. NH-16 లో శ్రీ సిటీ 0.2 చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలకి బిడ్డు పిలవాలని ఉందని గడ్కరీ తెలిపారు. कोशिश करो पर दो चीजों जिनके पूरी सफलता में प्लांटेशन और रोड सेफ्टी। तो प्लांटेशन में प्रॉब्लम यह है कि अभी हमने ये जो राजमुंदरी करके अपना आंध्र प्रदेश का एक डिस्ट्रिक्ट है, वहाँ बहुत अच्छी नर्सरी है, हाईएस्ट व्यूअर फ्रॉम दैट। तो मैंने नियम किया कि 3 मीटर का ही पेड़ लगना चाहिए NH पर। तो इनके यहाँ के नर्सरी के पूरे पेड़ खत्म हो गए, क्योंकि अब वो मिले नहीं। अभी नर्सरी भी खोल रहे हैं और इकोलॉजी एंड इन्वायरमेंट के लिए हमारी कटिबद्धता है। और मैं ये कंस्ट्रक्शन में काम करते हुए अब मैं समझ गया हूं कि झाड़ पेड़ को काटना ठीक नहीं है, और इसलिए सुप्रीम कोर्ट ने 4 धाम के प्रोजेक्ट में हमें परमिशन दी है और हम कोर्ट में मामला जीत गए। बद्रीनाथ, केदारनाथ, गंगोत्री, यमुनोत्री को जोड़ने के लिए फिर भी हमने निर्णय किया है कि हम देश में 1000 कॉन्ट्रैक्टर ऐसे तैयार करेंगे जो केवल ट्रांसप्लांटेशन का काम कर सकते हैं। हम पेड़ तोड़ेंगे नहीं, हम ट्रांसप्लांट करेंगे। अध्यक्ष महाराज, आपको कभी समय मिलेगा तो हम एक स्टेट ऑफ आर्ट प्रोजेक्ट, एक एयरपोर्ट के पीछे द्वारका एक्सप्रेस हाईवे कर रहे हैं। 30,000 करोड़ का प्रोजेक्ट है 10 किलोमीटर में, और वो जो प्रोजेक्ट है वहां हमने 12,000 ट्री को मैंने आग्रह से कहा नहीं तोड़ना, ट्रांसप्लांट सक्सेसफुली किया है। इसमें अलग अलग प्रकार की टेक्नोलॉजी है, और निश्चित रूप से इस देश में 1000 कॉन्ट्रैक्टर ऐसे तैयार करेंगे, पर पेड़ उनको पैसा देंगे और इसके बाद पेड़ काटेंगे नहीं, ट्रांसप्लांट करेंगे। यही कोशिश हम करेंगे, ये मैं आपको बताना चाहता हूं। सर, एक बात रोड सेफ्टी की है, मुझे आपका भी सहयोग चाहिए। बहुत दिनों में आप लोगों ने भी उल्लेख किया कि वर्ल्ड में जाने के बाद 11% वर्ल्ड के एक्सीडेंट कहां होते हैं, तो हिंदुस्तान में होते हैं। मरने वाले लोग ज्यादा कहां हैं, तो हिंदुस्तान में। 5 लाख एक्सीडेंट होते, 1.5 लाख लोगों की मौतें होती है। अब मुझे बताइए, 3 लाख लोग दिव्यांग बन जाते हैं, हाथ पैर टूट जाते हैं, 3% GDP का नुकसान होता है। కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా విజయవాడ వై జంక్షన్ BRTS రోడ్డు పడవల రేవు సెంటర్ నందుగల విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోరిక మేరకు వీరభద్ర స్వామి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ బసవేశ్వర సేవా సంఘం, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర సేవా సమాజం అధ్యక్షులు AVB గురుప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం, శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सर्वकारेक पर्वत चंद्रशेखर 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 फात्मा चंद्रशेखर 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 सर्वमंगल जय वीरभद्र जय वीरभद्र जय
భక్తుల కోరిక వాళ్ళు నృత్యం కళాకారులు రాష్ట్రంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యల్ని డిసెంబర్ 8వ తేదీలోగా పరిష్కరించాలని లేదంటే నిరవధిక సమ్మెని చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె బాబా ఫ్రకుద్దీన్ తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ యేసుబాబు, శంభు ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం గౌస్, బి ఏసయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున 9వ తారీఖున సమ్మె చేయబోతున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా, అంటే ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా విప్లవాది వందనాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడైన కె బాబా ఫ్రకుద్దీన్ అన్న నేను మీడియా ముఖంగా అలాగే పత్రికా ముఖంగా తెలపడం ఏమనగా, మేము గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పేరుకు మాత్రం మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో. దాన్ని మాకు సాగుగా చూపించి మీరు ఏమి చేయకూడదు, మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు. మరి మేము ఎసెన్షియల్ సర్వీస్ అయితే మరి ఇతర ఉద్యోగాల్లో ఉన్నారు, ప్రాణాలు పోసే ప్రాణదాతలు ఉన్నారు, ఇకపోతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇందులో కూడా దాదాపుగా అత్యవసర సేవలు ఉన్నాయి. మరి అటువంటిది వాళ్లకు లేని ఇబ్బంది, వాళ్లకు కలగని ఇబ్బంది మనకెందుకు కలిగిస్తున్నారు మీరు? నేను పత్రికా ముఖంగా మీకు సూటిగా అడుగుతున్నా. ఏమైనా మాట్లాడితే మీరు ఎసెన్షియల్ సర్వీస్ అంటున్నారు, ఇంకేమైనా మాట్లాడితే మీరు ఏదో తీసేస్తామని భయపెడుతున్నారు. అరే అదేంటండి, ఇది ఉద్యోగం 25 సంవత్సరాలు తీస్తా ఉంటే ఎవరో వస్తారంటారు, అతను ఏదో చెప్తే ఎవరో చెప్తే తీసేస్తామంటారు, ఇంకెవరో బెదిరిస్తారంటారు. ఇక సమ్మె చేయడానికి కూర్చున్నామంటే ఇక్కడ ఉన్న ఈ ఇతర సంఘాలు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్పిందో లేదో తెలియదు, అధికారులు చెప్పిందో లేదో తెలియదు. కాకపోతే ఇతర సంఘాలు ఏం చెప్తున్నారంటే మీరు ఏదో సమ్మె చేస్తే బెదిరిస్తారంట, ఇంకా ఏదో మీరు ఏదో ప్రాణాలు తెగించి పోరాడాలంట. అంటే సమ్మె చేసేదానికి ప్రాణాలు తెగించేది నాకైతే అర్థం కాలే. సమ్మె చేయాలంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నారంటే రకంగా డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాణాలకు తెగించి మరీ పోరాడాలంట. అంటే ఏమి మనం ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నామా, లేకుంటే సంపర్కానికి వెళ్తున్నామా? అరే బాబు మా కడుపు కాలేందయ్యా, 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తామంటే ఇప్పుడు తీసుకుంటున్న జీతం 13,087 రూపాయలు. ఇందులో దాదాపుగా 4,000 రూపాయలు ఇంటి దగ్గర 9,000 రూపాయలు. 9,000 రూపాయలతో ఇక్కడ ఎవరైనా జీవించడానికి అవకాశం ఉందండి ఒక ఫ్యామిలీ? ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లో జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ సిరంశెట్టి పూర్ణచంద్రరావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? ఒకేలాలి అంబేద్కర్ గారి నాయకత్వం. కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్ లో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారి సోదరులు పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు
అదేవిధంగా మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్స్, పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆ విధానాలను ముందుకు తీసుకెళ్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు భారతదేశం ఈ రోజు అత్యున్నత ప్లేస్ లో ఉందంటే అది అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చక్కటి రాజ్యాంగం రచించి ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించబట్టే ఈ రోజు మనందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా చక్కగా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో షిరిడి క్యాంటీన్ మీల్స్ హోటల్ ని నూతనంగా ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్ ఎంవై దానం ప్రారంభించారని షిరిడి క్యాంటీన్ హోటల్ మేనేజర్ గురునాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నమస్తే. విజయవాడ బస్ స్టాండ్ వచ్చే ప్రయాణికులందరికీ మా షిరిడి క్యాంటీన్ గత 20 సంవత్సరాల నుండి బస్ స్టాండ్ ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తుంది. మా క్యాంటీన్ లో ఒకసారి రుచి చూసినైతే మరలా వచ్చి తినాలనే ఒక మంచి అనుభూతితో ఇక్కడ భోజన సౌకర్యం కానీ, కింద టిఫిన్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్లస్ మేము ఈ మధ్యనే నూతనంగా సుందరీకరణ చేసి చాలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేది. మా యజమాని దస్తగిరి గారికి గత 40 సంవత్సరాల నుండి హోటల్ అనుభవం ఉంది. ఆయన ఏ విషయమైనా సరే క్వాలిటీలో రాజీ పడకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయాణికులకి, కస్టమర్లందరికీ జాగ్రత్తగా నాణ్యమైనగా అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా మంచి సేవలు అందించుకొని మా అందరికీ ఆయన సేవ చేయడం కోసం మాకు వ్యాపార లాభాపేక్ష లేకుండా ప్రయాణికులకి మంచి భోజన సదుపాయం కానీ, టిఫిన్ సదుపాయం కానీ అంతే కల్పించి అందరికీ రోజు ప్రారంభం మా షిరిడి క్యాంటీన్ యొక్క నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రెడ్డి అప్పలనాయుడు గారు, ఆయన విజయవాడ జోనల్ చైర్మన్, ప్లస్ ఎంవై దానం గారు ఇంతకుముందు రీజనల్ మేనేజర్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, వారిద్దరూ వచ్చి ఓపెనింగ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ ప్రయాణికులు, కస్టమర్లు, ఈ బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళందరూ కూడా మా అందరికీ వాళ్ళ చల్లని దీవెనలు ఇచ్చి మా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందాలని మా యజమాని దస్తగిరి గారు మమ్మల్ని మా మీద చూపించే ప్రేమ నిజంగా మరవలేను. ఆయన మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అలాగే మేము కూడా ఆయన తగ్గ చేస్తాం. కాబట్టి ఏంటంటే అంతా మేము సొంత మనుషులాగా మా సార్ అలా మమ్మల్ని చూసుకుంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఈ రోజు గౌరవనీయులైన కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తరాలు మారినా యుగాలు గడిచిన వన్నె తగ్గని వజ్రం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో అంబేద్కర్ 68వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పలువురు కూటమి నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్లీజ్ అక్కడే ఉండండి. లేదు వెనకెళ్తే బాబు దండేస్తున్నారు కదా, వేసింది దండేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. ఈ మనకి తెలిసిన మహానుభావుల్లో అతి కొద్ది మందిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఆయన. ఎందుకంటే ఎక్కడో కష్టమైన అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో అత్యంత మేధా సంపత్తితో ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆయన. ఎందుకంటే అత్యంత కష్టమైన, దారుణమైన, దుర్బలమైన పరిస్థితుల నుంచి కూడా ఆయన బయటకు వచ్చి ప్రపంచానికి వెలుగునిచ్చే వ్యక్తి కింద, ముఖ్యంగా భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చే వ్యక్తి కింద ఆయన ఎదగడం చాలా సంతోషదాయకం. అప్పుడు ఎందుకంటే ఆయన జీవితం మొత్తం మనందరం గమనించుకోవాలి. అంటే కష్టమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వెనకడిగేసి మన బతుకులింతే అనుకోకుండా మనం ముందుకు సాగితే ఎంత విజయాలు సాధించవచ్చు అనేది ఆయన చూపించారు. ఆయన అడుగు. నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఆ మహానుభావునికి గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి 65 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా ఆ మహానుభావుని గుర్తించుకున్నామంటే ఆయన చేసిన అనేక పోరాటాలు, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం చెందినవాడు కాదు, అన్ని వర్గాలకి సమానంగా అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా కార్యక్రమాలు చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ గారు బోధించారో ఖచ్చితంగా తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు సమన్యాయం చేస్తాం, వాళ్ళకి స్వేచ్ఛను కల్పిస్తామని చెప్పి అందరికి మాటిస్తూ, దానికి ముఖ్యంగా ప్రజలను కూడా కోరుకునేది. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పట్టణంలోని పలు ప్రాంతాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులపై మున్సిపల్ కమిషనర్ కి కొన్ని సూచనలు చేశారు. అనంతరం గుడివాడలోని అన్నా క్యాంటీన్లని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కొంచెం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు గుడివాడలోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పామరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంగడాల సతీష్, సిఐటి ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి మరియు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో దళిత నాయకులు పొంగులేటి జయరాజు, ఎన్జీఓ నాయకులు రాజేంద్ర ప్రసాద్, వెంపటి సైమన్, దారం కరుణాకర్, దారం ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రోజున గురువారం నడుపున ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో అంబేద్కర్ గారి 60వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం, చాలా బాధాకరం. మరి అంబేద్కర్ గారి పేరు తలవకుండా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేశారా? అంబేద్కర్ని తలుచుకోకుండా ఏదైనా సరే రాజ్యాంగంలో ఒక పని కూడా మొదలు పెట్టట్లా. మరి ఆయన చేసిన రాజ్యాంగం ఆయనకి వర్ధంతులు ఉన్నాయేమో కానీ మరణం అనేది లేదు. ఆయన రాజ్యాంగం ఎప్పుడూ కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మరి గతంలో మనం చూసుకున్న 75 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఎన్డీఏ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ భవనంలో మీ అందరూ సమావేశం అయినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగాన్ని, మొన్న జరుపుకున్నాం 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని. కానీ రాజ్యాంగాన్ని సక్రమైన బాగా అమలు చేసి ఉంటే ఈ రోజు ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం బాగా అభివృద్ధి అయ్యేది. ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, అంటరానితనాలు ఇవన్నీ భారతదేశంలో రాజ్యాంగంలో ఆ రోజు పొందపరిచిన పాలక వర్గాలు అమలు చేయకపోవటం వల్లే ఈ రోజు భారతదేశం పెద్ద జనాభా కలిగిన దేశం అయినా ఎనగబట్టడానికి ప్రధాన కారణం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు అయితే అసలు రాజ్యాంగాన్ని విలువ లేకోకుండా పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, చూస్తున్నాం. ఏదో ఒక కుంభకోణం మీద పార్లమెంట్ ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ ముగ్గురుంట భారతదేశం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అని రూపొందించినటువంటి మహానుభావుడు, భారతదేశంలో నిమ్న జాతులకు ఒక స్థాయిని కల్పించిన సైన్య సంస్కర్త, మరి ముఖ్యంగా భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి అనే విధానంలో తన మేధస్సుతో ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి తన జ్ఞానాన్నంతా కోటీకరించి నిర్మించిన ఈ గ్రంథం రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఉన్న అంశాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనవి. అనాగతుడు బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవారి కానిశీరామను స్మరించుకుంటూ మరి ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ జ్ఞాని, బోధిసత్వ నవబుద్ధ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి చనిపోయిన రోజు వర్ధంతి 68వ జయంతి వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున జైబీలను తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ సామాజిక వ్యవస్థ చేత అన్యాయానికి, భూ సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన్ని నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుని రైతులు ప్రజానికం సద్వినియోగపరుచుకొని తమ భూ సమస్యలకి పరిష్కారం పొందాలని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. ముడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభించి భూ సమస్యల అర్జీలను పరిశీలించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడమే కాకుండా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పొలాలు, భూముల సమస్యల్ని పరిష్కారానికి గ్రామ గ్రామాన ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ లోకరాజు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. మీ అందరి పెద్దలతో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చంద్రాల అనేది ఆర్ఎస్ఆర్ అధికారులు, అన్ని స్థాయిల అధికారులు ఇక్కడ మీ దగ్గర ఉన్నారు కాబట్టి దయచేసి మీ యొక్క సమస్యలను పరిశీలించుకుంటారని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా ఆర్డీఓ గారిని కోరుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు రామోత్సరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చంద్రబాబు గారి నాయకత్వం మీద అలాగే మనమందరం కలిపి ఆయనతో బాగా నడిచి ఈసారి అద్భుతమైన మెజార్టీతో మన కష్టాలు
తీరుస్తారు అని చెప్పి నమ్మి చంద్రబాబు గారిని నాయకత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడని అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. అందుకు అందరిగానే మన అంచనాలకు తగ్గట్టుగానే చంద్రబాబు గారు వచ్చి రాగానే అన్ని కార్యక్రమాలు చేపట్టారు. ముందు మన బంగారు భవిష్యత్తుకి బాగా వేసేటట్టుగా 2047 ఆంధ్ర జాతి, తెలుగు జాతి ప్రభుత్వంలో నెంబర్ 1 ఉండేలాగా ఆయన ప్రణాళిక వేస్తూ మనందరినీ నడిపిస్తుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గత 5 ఏళ్ళుగా ఏం జరిగిందనేది చూసాం. మనం కొత్తగా గత 5 ఏళ్ళు మనం అనుకుంటున్నాం కానీ ఎప్పటికైనా కానీ చాలా ఇంపార్టెంట్ అది. ఈ గత 5 ఏళ్ళు ఏం జరిగింది అరాచకం అనేది మనం ఏదైతే మర్చిపోతామో మనం మధ్య కష్టంలో 10 రోజులు వస్తాం. అందుకని ప్రత్యేకంగా ప్రతి ఒక్కసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఎన్ని అరాచకాలు జరిగినాయి మీకు అందరికీ తెలుసు. ఎన్నో రకాలుగా ప్రజలు ఎత్తులు పడ్డారు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమి అంటే కనీసం మనుషులు కనీసం చిన్న అవసరాలు కూడా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో 30% మన తెలుగు వాళ్లే. నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. సీఎం చంద్రబాబు ప్రకటన. ఏపీలో వేగంగా జాతీయ రహదారుల అభివృద్ధి. 1000 కోట్లతో 18 ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.